ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆ పరమశివుడు విజ్ఞాన భైరవ తంత్రంలో సాంప్రదాయాల గురించి వివరించేటటువంటి సమయంలో శక్తికి దక్షిణాచారం కంటే వామాచారం గొప్పది, వామాచారం కంటే కౌళ ఆచారం గొప్పది, కౌళాచారంలో ఉత్కృష్టమైనది అఘోరా ఆచారం అని వివరించడం జరిగింది. అఘోరా అంటే ఘోరము లేనటువంటి వాడు, భయము లేనటువంటి వాడు అని అర్థం వస్తుంది. అఘోరాచారంలో ప్రవేశించేటటువంటి వారు కొద్ది రోజులు గురు పరంపరను అనుసరించి, గురువాక్యాన్ని అనుసరించి గురువు దగ్గర దీక్ష తీసుకోవడం అనేది జరుగుతుంది. గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకునేటటువంటి సమయంలో గురువు చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సాధనలో సర్వసాధారణంగా అఘోరాలు రుద్రభూమికి పరిమితమై రుద్రభూమిలో మాత్రమే సాధనలు చేస్తూ ఉంటారు. అఘోరీలు భస్మం పూసుకోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే పెళ్లి అయిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తుల యొక్క భస్మం శరీరం మీద పూసుకోవటం ద్వారా, భస్మ స్నానం అనేది చేయడం ద్వారా, అలా భస్మాన్ని రాసుకొని ఈ అఘోరి జపం చేయడం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తికి కొంత పుణ్యం లభిస్తుంది, మోక్షం లభిస్తుందని అతను గట్టిగా నమ్ముతారు అఘోరాచారాలలో. అందువలన చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భస్మాన్ని ధరించడం జరుగుతుంది. ఈ విధంగా ధరించి జపం చేయడం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతామని అఘోరీలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా చేతుల్లో ఎప్పుడు అఘోరీలు కపాలాలను ధరించడం మీరు చూస్తూ ఉంటారు. అఘోరీలు కపాలాన్ని ధరించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెళ్లి కాకుండా ఉన్నటువంటి వ్యక్తులని కాల్చకుండా భూమిలో పోడ్చడం అనేది జరుగుతుంది. అటువంటి పెళ్లి కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకి పాపకర్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటి పాపకర్మలని తొలగించి ఆ వ్యక్తిని మోక్షం చేకూర్చే విధంగా పూడ్చినటువంటి శవాన్ని బయటికి తీసి ఆ కపాలాన్ని భోజన పాత్రగా చేసుకుని ఆ కపాలంలో భుజించడం ద్వారా, ఆ కపాలంతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా, మద్యాన్ని స్వీకరించడం ద్వారా ఆ కపాలానికి ఉన్నటువంటి పాపకర్మలు తొలగిపోయి ఆ కపాలానికి మోక్షం లభిస్తుందని అఘోరీలు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు కపాలానికి పాత్రగా చేసుకోవడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఆ కపాలానికి మోక్షం ఇవ్వాలని. కాబట్టి అఘోరీల ఆచారాలు అనేది చాలా భిన్నంగా కనిపిస్తాయి సామాన్యమైనటువంటి ప్రజలకి. కానీ అఘోరీ ఆచారాలలో అవి చాలా ఉన్నతమైనటువంటి ప్రక్రియలు. పూర్తిగా మానవ జీవితం మీద విముక్తిని, విరక్తిని కలిగించి మనిషిని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళగలిగేది అఘోరీ ఆచారము. అఘోరీ ఆచారం కన్నా ఉత్కృష్టమైన ఆచారం గొప్పది ఇంకొకటి లేదు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కాబట్టి వారు ఒక్కోసారి శవమాంస భక్షణ కూడా చేస్తూ ఉంటారు. శవమాంస భక్షణ అనేది ఎందుకు చేస్తారు అంటే, ఏ రోజైనా భిక్ష స్వీకరించడానికి లభించని పక్షంలో కాలుతున్నటువంటి శవాన్ని తీసుకొని వాళ్ళు భక్షించడం అనేది జరుగుతుంది. ఆ క్షుద్రపాదన అనేది తొలగించుకోవడం జరుగుతుంది. వీరు కేవలం ఏ రోజైతే భిక్ష దొరకదో, భిక్ష దొరకని సందర్భంలో మాత్రమే ప్రకృతికి అవసరం లేనటువంటి నిర్జీవమైనటువంటి కాలుతున్న మనిషి యొక్క మాంసాన్ని స్వీకరించడం జరుగుతుంది క్షుద్రబాధను తీర్చుకోవటానికే. కానీ ప్రత్యేకంగా వారు శవమాంస భక్షణ అనేది చేయడం ఏది జరగదు. కాబట్టి మనుషులకు ఏది అవసరం లేదో దాన్ని మాత్రమే ఒక అఘోరి ఉపయోగించుకుంటూ అతని సాధనలో రుద్రభూమికి మాత్రమే నగ్నంగా పరిమితమై ఉండి సాధనలు చేస్తూ అతని ఆత్మని ఉన్నత స్థితికి చేరుకోవడం ద్వారా అతను ముక్తి పొందుతాడు, ఆ శివుణ్ణి చేరుతారని బలంగా నమ్ముతారు. ఎప్పుడు అఘోరీలు బయటకు వచ్చినప్పుడు నగ్నంగా ఉండరు. ఒక అసలైన అఘోరి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తన మర్మ అవయవాలు కనిపించకుండా బట్టలు ధరించడం అనేది జరుగుతుంది. కేవలం వారు రుద్రభూమిలో మాత్రమే నగ్నంగా ఉంటారు. అఘోరీలు నాగసాధువులను ఆదిశంకరాచార్యులు తయారు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అక్కడికి వెళ్ళి ధర్మాన్ని రక్షించమని చెప్పి అఘోరీలకు నాగసాధువుల వ్యవస్థలని
ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి అఘోరీ వ్యవస్థ అనేది చాలా ఉన్నతమైనది. వారి యొక్క ఆచారాలు, నాగసాధువుల యొక్క ఆచారాలు చాలా ఉన్నతమైనవి. వారు సామాన్యమైన ప్రజలతో ఎప్పటికీ కలవలేరు. ఎందుకంటే వారు సామాన్యమైన ప్రజానికానికి ఎప్పుడు దూరంగా ఉంటూ ధర్మానికి ఏ సమయంలో అయితే హాని జరుగుతుందో అటువంటి సమయంలో మాత్రమే దేశ రక్షణ కోసం వారు పోరాటం అనేది జరుగుతుంది. అసలైన అఘోరీ అనేవాళ్ళు ఈ విధంగా ఉంటారన్నమాట.